ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. ఈరోజు గురువారం రోజున రాశి ఫలాలు ఏ విధంగా ఉందో చూసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి కుటుంబ విషయంలో మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. మరి కుటుంబంలో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఆ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబకారకుడు చంద్రుడు నీచబడడం వల్ల తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఒక మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి ధనపరంగా మరి సంతానపరంగా కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. పిల్లల విషయంలో కూడా చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. పిల్లల తరఫు నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు ఈ యొక్క మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు ఇంకా అద్భుతంగా కాలం కలిసి రావాలి అంటే ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని గణపతిని ధ్యానం చేస్తూ గణపతిని స్మరిస్తూ మరి తెలుపు రంగు వస్త్రాలను ధరించి ఈరోజు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లయితే సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క మేషరాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతారో వారందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో పెళ్లి ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం అవుతాయి, అందులో సందేహం లేదు. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారికి, చిరు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి అన్నదమ్ముల విషయంలో మాత్రం కొంత ఆరోగ్యకర విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. చాలా ఆలోచించి ప్రశాంత వదనంతో ముందుకెళ్ళినట్లయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకొని తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. కుటుంబ పరంగా మరి చాలా అనుకూలంగా ఉంది. తల్లి తరపు నుంచి మరి కుటుంబ పరంగా కూడా సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. అన్ని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ రోజున ఈ యొక్క మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి మరి శ్రీరంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి మొత్తానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి సంతాన విషయంలో కొంత ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు సర్వశుభాలు కలగాలన్నా, అనుకూలమైన ఫలితాలు రావాలన్నా శుక్రగ్రహాన్ని ఆరాధించడం, మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా గోచరిస్తుంది. సంతానపరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అనుకున్న దానికన్నా మార్కులు సాధిస్తారు, అన్నింటిలో సందేహం లేదు. ధనం కూడా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో ధనం సంప్రాప్తం అవుతుంది. పంచమ స్థానం చాలా బలంగా ఉంది కాబట్టి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని వృత్తుల వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. సింహరాశి వారికి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉంది సింహరాశి వారికి. ఈ సింహరాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల, ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని జపించడం, సూర్య భగవానుడికి నమస్కారం చేయడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఇక సింహరాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారో ఆ వ్యాపారాలు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. అనుకోని విధంగా లాభాలు చేతికి అందుతాయి, అందులో సందేహం లేదు. సినీ రంగ ప్రముఖులకి, మీడియా రంగ ప్రముఖులకి, కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే ప్రతినిత్యం కూడా దుర్గాదేవిని ఆరాధించడం, ఓం దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే సర్వశుభాలు కలుగుతాయి ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ తులారాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి
సినీ రంగ ప్రముఖులకి, మీడియా రంగ ప్రముఖులకి, మరి కళాకారులందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి రాజకీయ రంగ ప్రముఖులు వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. పిల్లల విషయంలో, సంతాన విషయంలో చాలా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ తులారాశి వారికి ఇంకా అనుకూలంగా మారాలి అంటే ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవ్వాలి అని అన్నట్లయితే ఓం మహాలక్ష్మీ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు సర్వశుభాలు జరుగుతాయి ఇక తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వ్యాపారస్తుల వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఇక వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి సంతాన విషయంలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు, సంతాన విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు, పిల్లల పోటీ పరీక్షల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు, అందుట్లో సందేహం లేదు. కుటుంబపరంగా మరి సంతానపరంగా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ రోజున వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంకా అద్భుతంగా కాలం కలిసి రావాలి అంటే ఈశ్వరార్చన చేయటం, శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. బూడిద రంగు వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు సర్వశుభాలు జరుగుతాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, చేతి వృత్తుల వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, అన్ని వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కుటుంబ స్థానం చాలా బలంగా ఉండటం వల్ల కుటుంబపరంగా మరి అన్ని రకాలుగా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈరోజు ధనుసు రాశి వారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మరి ఈ ధనుసు రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నా, అద్భుతమైన ఈరోజు మొత్తం కూడా కాలం కలిసి రావాలి అంటే ఓం శనైశ్చరాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ నీలిరంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఒక ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈరోజు ఏదైతే ధైర్య సాహసాలతో ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మకర రాశి వారికి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తారో ఆ యొక్క ప్రయత్నాలు మొత్తం కూడా ఈరోజు సఫలీకృతం అవుతాయి ఈ యొక్క మకర రాశి వారికి. మరి అన్నదమ్ముల విషయంలో, అక్కచెల్లెళ్ళ విషయంలో చాలా అనుకూలంగా కనపడుతుంది. కాదే ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే, ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఈ కుంభరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. అన్ని రకాల వాళ్ళకి, అన్ని వృత్తుల వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ, మరి పెద్ద పెద్ద చలనచిత్ర సీమలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అనుకోని ధనం చేతికి అందుతుంది, అన్నిట్లో సందేహం లేదు. కాకపోతే పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం, పిల్లల చదువుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారికి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే మరి సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల ఓం నారాయణాయ నమః మంత్రాన్ని జపిస్తూ ఆకుపచ్చ రంగ వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. సంతానపరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. పంచమాధిపతి కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. చాలా అనుకున్న దానికన్నా ధనం సంప్రాప్తం అవుతుంది. కానీ ఎంత ధనం అయితే వచ్చిందో ధనం మొత్తం కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ధనం పిల్లల విషయంలో, సంతాన విషయంలో మరి లేనిపోని ఖర్చులు మీద పడటం, సంతానానికి అధిక మొత్తంలో ఖర్చు పెట్టడం అనేది ప్రధానంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమైన ఖర్చుల విషయంలో, పరీక్షల విషయంలో ఖర్చు పెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి ఈరోజు ఇంకా అద్భుతంగా కాలం కలిసి రావాలి అంటే చంద్రుణ్ణి ఆరాధించడం, ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ తెలుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి.